ఢీ జోడీలో టికెట్ టు సెమీఫినాలే. వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్లతో వార్. ఈ 6 జోడీల్లో టికెట్ టు సెమీఫినాలే గెలుచుకునేది ఎవరు? ఈ వర్చువల్ పోరులో ఆ పవర్ గెలిచేది ఎవరు? ఢీ జోడీ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఇవాళ మీరిద్దరు ఆడుతుంటే జితిన్ ఆడినట్టు అనిపించింది. ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టారా. This is OG performance. Just mind blowing, that's all. Mughal and Chaitanya, very good energy. It was really nice. Choreography is beautiful. Full energetic performance. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. When I look into your eyes, you make me realize that baby you're the only one for me. It was a good, powerful act. You're like the underdog. When you come, boom! Chandan Tulsi, very, very good. బాబు ఏంటి పర్ఫార్మెన్స్? Prabhu Master, beautiful choreography. ఫైనల్స్ కాదు, దిస్ ఇస్ జస్ట్ టికెట్ టు సెమీ ఫినాలే. జోడి హన్సిక అందరికి నమస్కారం. వీడు నా పెద్ద కొడుకు, మా కోడలు. దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వంగిన కది కాదా? వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో? ఆగమ్మా. మరి అవుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ పెళ్లి కొడుకు. ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనడే రాసింది.
టికెట్ అదమ్మా టికెట్ ఏంటమ్మా మీరేమో 16 నెంబర్లో కూర్చోన్నారా అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారు? నేను ఇచ్చింది. మా ఆవిడ కూడా టీసీ ఇద్దరం ఒకే బండిలో. ఓహో డబుల్ ఇంజిన్. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు అసలు? 10th క్లాస్ లో ఇస్తారు కదా. నాకు డౌట్ అండి. ఏంటమ్మా? 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుంది ఆగదా? ఆగుతుంది ఆగదండి. ఆగుతుందని చెప్తా. అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో. ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి. భాస్కర్ ఏంటమ్మా? నీ సెట్ లోంచి ఇలా రాగానే శివాజీ గారు చూసి చెక్కతో చేసిన శిల్పంలా ఉన్నావు అన్నారు నన్ను, తెలుసా? సెల్ఫోన్ తప్పు చెప్పారు కానీ ముందుదైతే కరెక్టే. ఏం పాయింట్ పెట్టావన్నా? ఏంటే ఊపుకుంటొచ్చో? పాల గ్లాస్ ఏది? పాల గ్లాస్ సార్ అప్ప అమ్మా ఏమైంది? వాడు పాల గ్లాస్ తెమ్మన్నాడమ్మా. ఒరే కుక్క, 10 లక్షలు ఇచ్చిన 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకో తాగలేవా? 10 లక్షలు చెప్పాడు పంది. ఓపెనర్ ఉందా? నీకు పెళ్ళైందా? అయింది. మరి దాన్ని నా మీద వదిలేదరా? అంటే ఓపెనర్ ఎత్తుకుంటా ఉన్నా. ఇలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం. కొన్ని కోట్ల మందికి కానీ ఇలాంటి అల్లుడు దొరకడు. ఏమండి? డబ్బా నాకు అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి, తొందరగా వెళ్ళాలి. ఏమండి? ఏంటి? వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదైనా ఇచ్చెళ్ళొచ్చుగా నాకు. దగ్గర ఏడమ్మా అల్లుడేడి? మా ఆయన క్యాంప్కి వెళ్ళాడు. అల్లుడు గురించి అక్కడి నుంచి నేను ఇంత దూరం వస్తే అల్లుడు క్యాంపుకి ఎలా వెళ్తాడమ్మా? మామయ్య గారు ఇక్కడ. మామయ్య గారిని చూడక చాలా రోజులు అవుతుంది. అయ్యో క్యాంప్కి వెళ్ళారయ్యా. క్యాంప్కి వెళ్ళారా? 15 రోజులు అయిపోతుంది మామయ్య గారిని చూడక. సరిపోయారు ఇద్దరును. ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఏమొచ్చింది? హైదరాబాద్ లో బంగారం పోయిందంట సార్. పదండి వైజాగ్ వెళ్ళి వెతుకుదాం. హైదరాబాద్ లో బంగారం పోతే వైజాగ్ వెళ్ళి ఎతకడం ఏంటి సార్? పేపర్ చూడలేదా నువ్వు? చూడలేదు సార్. బంగారానికి రెక్కలు వచ్చినాయి అంటే రెక్కలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎందుకు? ఏ వైజాగ్ తమిళనాడు వెళ్ళిపోతుంది కదా. ఏం బేకార్ గానీ రా నువ్వు. నేను షాప్ పెట్టింది పరువు కోసం పెట్టాను రా. 1 మంత్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడిగా, మీ అమ్మాయిని చేసుకుంటానని. చీ పోరా, ఏం పీక్కుంటావు పీక్ అన్నాడు అంతే. వెంటనే షాప్ పెట్టా, ప్రతి వీక్ ఎక్కడికి వస్తున్నా డబ్బు పీక్తున్నా రోజు. నువ్వు సామాన్యుడు కాదురా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మీకు ఏ సర్వీస్ కావాలి? నాకు మంచిగా హెయిర్ స్పా చేసి వాష్ చేసి స్ట్రైటింగ్ చేయండి. ఓకే, మీరు విగ్గిచ్చి కూర్చోండి, 20 మినిట్స్ ఇచ్చేస్తాను. రెడీ మేడం. 1 minute. ఇదంతా డిస్ఇన్ఫెక్టెడ్ కదా? అంటే క్లీన్ చేసాం మేడం. అంటే ఎవరికి వాడలేని బ్రష్ నాకు వాడండి. అరే బాత్రూమ్ బ్రష్ పట్టరా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఐపీఎల్ చూస్తావా? అయ్యి బాబాయ్, ఆర్సీబీ ఫ్యాన్ సార్, ఇరదీస్తున్నారుగా. భరోసా సార్ కప్పు కొట్టదు. ఏమయ్యా మెడ పట్టేసింది? మేడ పట్టేలే, ఆడు తిప్పేశాడు. ఆడు ఆర్సీబీ ఫ్యాన్. మీరు? అయ్యో నేను ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్ అండి బాబు. సూపర్. రోహిత్ శర్మ భలే ఆడుతున్నారండి. రోహిత్ శర్మ ముంబై రా, బయటికి వెళ్ళు. ఖతం, బాయ్ బాయ్. ఇప్పుడు మన దగ్గర ఇంకేం స్పెషాలిటీలు ఉన్నాయి? ఏమన్నా అమ్మాయిలు తిప్పుతావు కానీ మంచి ప్లేస్ లో తిప్పావు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. రే నాన్న హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెర చాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప
గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుంది. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? లవ్వుగా ఇది మహతి గారి చీరరా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదా ఫిట్టింగ్. సో ఫస్ట్ నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు. ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఈ వారం మన సుమా అడ్డాకి రాబోతున్నారు మన సీరియల్ హీరోయిన్ మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్టయితే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఐటమ్స్ రెడీ చేశాము. నాకు భయం వేస్తుంది. ఎందుకు? నిన్ను చూస్తే భయం వేస్తుంది కానీ మీరు మెల్లిగా మీ చెయ్యి లోపల పెట్టి ఆ లోపల ఉండేటువంటి ఐటమ్ ఏంటో నాకు చెప్పాలి. ఏంటిది? చెయ్యి లోపల పెట్టు. ఇంతలో భయపడ్డా అక్క రాగని ఏంటక్క ఏంటక్క? నాకు అదంటే భయం, నిజంగానే భయం నాకు అదంటే. ఓకే రెడీ, లెట్స్ స్టార్ట్ ద ర్యాంప్ వాక్. దీని గురించిన కామెంట్స్ మా జడ్జి గారు చెప్తారు. చెప్పండి సార్, ఎలా ఉండింది? బాగుంది. నెక్స్ట్ ప్రిన్సీ. ఓకే, ఎలా ఉంది ప్రశాంత్ గారు? నాగిని వాక్. హస్బెండ్ మనం చెప్పిందంతా వినాలి అంటే ఏం చేయాలి? నాకే తెలియదు, మీకేం చెప్తా అనుకుంటుంది లోపల. ప్రిన్సీ, బాయ్ ఫ్రెండ్ మనం చెప్పిందంతా వినాలి అంటే మనం ఏం చేయాలి? వాడికి వేరే అమ్మాయిని గోకనివ్వాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఒక్కసారి నలుగురు కలిసి ర్యాంప్ వాక్ చేస్తారు ఇప్పుడు. రసగుల్ల వల్ల నా
తలుపుల తలుపును తెరవర ఇల్లా. అండ్ ద విన్నర్ ఇస్ ప్రశాంత్ గారు. సింధురా మ్యామ్ అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. జడ్జి గారు ఒక్క పేరు తప్ప ఇంకో పేరు చెప్పట్లేదు అసలు. సో ఆయన డిక్లేర్ చేయబోతున్నారు ఇవాళ విన్నర్ ఎవరంటే తేజస్విని అక్క. అదేం మార్చేసావు? పాపం దర్శకున్నట్టున్నాడు పిరికేదవా. మీకు మీ హస్బెండ్ మీద బాగా కోపం వచ్చినప్పుడు హస్బెండ్ ని కొడతారు, పుట్టింటికి వెళ్ళిపోతారు. కొడతా మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎక్స్ప్రెషన్ సెట్ చేసుకోండి. ఓకే స్టార్ట్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ఏ విరాట్ కోహ్లీ, బి ఎంఎస్ ధోని. ఇది చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్ అవుతుంది. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఏంటంటే మంచి జోష్ మీద ఉన్నారు. గోవా అంటున్నారు, బ్యాంకాక్ అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ఏది బెస్ట్ ప్లేస్ ఉండడానికి. మీకైతే తీహార్ కరెక్టేమో అన్నాడు. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దు. తేజు గారు మిమ్మల్ని బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్ళండి, నన్ను క్షమించాలి. ఎందుకండి? ఇంత బంగారాన్ని వాళ్ళు అలౌ చేయరండి ఎయిర్పోర్ట్. నిన్ను కూడా బ్యాంకాక్ తీసుకెళ్లారు. ఇంత పెద్ద రాడ్ ని తీసుకెళ్లారు. సముద్రం బీచ్ దగ్గరకే వచ్చింది కాకపోతే ప్రతిదానికి హద్దులు ఉంటాయి కదా కొన్నాటికి, అందుకే. సముద్రానికి హద్దులు నువ్వెందుకు పెట్టుకో. శోభా శెట్టి గారు చెప్పండి. మీరు మాత్రం సముద్రంలోకి దిగనని నాకు ప్రామిస్ చేస్తేనే ట్రిప్ కి తీసుకెళ్తా. ఎందుకండి? మీ పెదాలు తగిలి సముద్రపు నీళ్ళని తీయకపోతే చేపలకు షుగర్ వస్తే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. బుల్లెట్ చూడడానికి చిన్న నాలాగే ఉంటది. బుల్లెట్ నాలా చిన్నగా ఉంటది. అది కాదు, అతను బుల్లెట్ గురించి చెప్తున్నాడు. రాట్లేదా? కరెంట్ తీగ నాలాగే సన్నగా ఉంటది. అది ముట్టుకుంటే షాకే. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సూపర్. ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపడే. లక్ష్మి డోంట్ టచ్ మీ. నువ్వు టచ్ మీ అన్న ఎవరు టచ్ చేయలే గానీ ఇదేంటి జిట్టంతా వెనకాల పోయింది. ఫ్లైట్ లో కూర్చున్నానా, వెనక పిల్లోడు పీచ్ మెట్టికను తినేశాడు. నేను రచరావి గారిని కలిసింది కూడా ఫస్ట్ టైం గోవాలోనే, షూట్ లో కలిసాం మేము. సంపూర్ణేష్ బాబు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్స్ చేసాం మేము ఇద్దరం. ఆ ట్రిప్ కి వెళ్ళింది నుంచి గోవాలోనే ఉన్నారా? నేను అశు ఒక రోజు పెద్ద మూడ్ స్వింగ్స్ దీనికి ఉన్నట్టుండి దుబాయ్ టికెట్స్ ఉన్నాయి, పొద్దున్నే వెళ్ళిపోదామా అని ముంబై తీసుకెళ్ళింది. ఏం చేశాను తెలుసా? ముంబై వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఇద్దరం. ఇది నేను చూడలా. పిండి తినేస్తున్నారు మీరు. అరే సుధీర నా దావత్ల పన్ను కానీ బారాత్ల నా దిగిన టెట్టించట్టు కల్లా. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. ఈ మధుమాసంలో రాఘవేంద్రరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పాటలు మర్చినారు పాడబోతున్నారు. మదిలో
ఆయనతో ఎక్కువ సంవత్సరాలు సావాసం చేసి ఆయనలాగా అయిపోయినంటే తెల్లగడ్డం పట్టుదల. సమశృతిలో జత కలిసి అనురాగాలు పలికించు వేళ. బాబు కొత్తగా రాస్తున్నావు కదా, కొత్త ఎక్స్ప్రెషన్ తో రాయమని చెప్పారు. అదొక దివ్యమైన ఒక ఉపదేశం. నువ్వు చదివిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇట్లాంటి ఒక పాట పాడుతున్నాను. గంగా టు మీ ఇట్ ఈస్ అ క్లాసిక్. ఈ పాట చక్కటి పులిహోర లాంటి పాట అయితే దీంట్లో ఒక రాయి ఉందండి, కలుక్కుమని పంటికి అడ్డం పడే రాయి ఒకటి ఉంది ఇందులో. అది చాలా కంటకింపుగా ఉంటుంది నాకు. అది ఎంత అద్భుతంగా ఉన్నది. స్వర్గంలో భారతదేశ గురించి మాట్లాడుకుంటుంటే చూడడానికి వచ్చాను. ఏసి ఉందని అనుకున్నావు కదా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు. ఈ పాట మొట్టమొదటిసారి ఒక ఫీమేల్ వాయిస్ లో వినడం. నా పేరే రాజు. నీ భాషలో చెప్పు, మరి నీ అసలు భాషలో చెప్పలేదే. మై నేమ్ ఇస్ రాజు. మతశినో నమై రాజు. వెరీ గుడ్. కొత్త కొత్తగా ఉన్నది. టులిప్ గార్డెన్ లో కదా పూలు ఉంటాయి మేడం. ఏం పూలు ఉంటాయి? ఎర్ర పూలు, పసుపు పూలు. తికమగ్గా మాట్లాడుతావు కానీ పాట మాత్రం చాలా బాగా పాడారు. తెర మీద చాలా గొప్పగా ఆవిష్కరించడంలో రాఘవేంద్రరావుకి చాలా మంచి పేరు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికీ మా అనుబంధం అలా కొనసాగుతుంది. నరాల పందిరి అందించుకోనా. స్ట్రెయిన్ గా వినిపించింది. అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ మచ్ బెటర్. శ్రీలలిత టెన్షన్ వస్తుందా? ఒక ట్యూన్ వినిపించగానే 190% మంది డైరెక్టర్లు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అది. చాలా పాటలు పాడావు. ఈ పాట పాడడం కోసమే అవన్నీ పాడి అసలైన పాట ఈరోజు పాడావు అనిపిస్తుంది. ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయడంలో ముందుండేటటువంటి వ్యక్తి రాఘవేంద్రరావు గారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రవహిస్తూ ఉండాలి. బంగారు కోడిపెట్టైనా, రామదాస్ అయినా, అన్నమైన ఆ పాటలు బాగా రావడానికి కారణం సీక్రెట్ ఇదే.